హలో అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్. ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. రండి చూద్దాం ఎలా చేయాలో. టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఇంత బాగా కుదురుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. చాలా బాగుందన్నమాట. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా ప్యాన్లో అయితే ఒక స్పూన్ బటర్ అయితే వేసుకోవాలండి. బటర్ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అందులో అయితే కొంచెం మసాలా దినుసులు అయితే ఎక్కువైతే అస్సలు వేయకూడదండి, టేస్ట్ మొత్తం పోతుంది. నేనైతే 3 ప్యాకెట్స్ అయితే పన్నీర్ తీసుకున్నాను. దానికోసం అయితే ఒక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, స్టార్ పువ్వులో హాఫ్ అనమాట అది, కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీడిపప్పు, చిన్న అల్లం, వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం ఎక్కువ వేసాను అనమాట. నెక్స్ట్ అయితే ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలండి. బటర్లో చూడండి ఇలా ఫ్రై చేసేసుకొని ఇవి బాగా వేగాకైతే ఉల్లిపాయలు యాడ్ చేయాలన్నమాట ఇందులో. ఈ పేస్ట్ ప్రిపేర్ చేయడంలోనే టేస్ట్ అంతా అయితే ఉంటుందండి. చూడండి ఇలా బటర్ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక నేను ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. టమాటాలు అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఈ రెసిపీ ఏంటంటే బగారా రైస్లోకి కానీ, మామూలు రైస్లోకి కానీ, చపాతీకి కానీ అయితే చాలా బాగుంటుందండి. చూడండి టమాటాలు కూడా వేసాను కదా. ఇవన్నీ మగ్గే వరకు ఒక 2 మినిట్స్ అయితే నేను మూత పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే మూత తీసి చూసుకున్నాను అనమాట. చూడండి టమాటా నుండి తొక్క వేరైతే సరిపోతుంది. ఇదైతే మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన పని అయితే లేదు. చూడండి ఇలా తొక్క అయితే టమాటా నుండి పై స్కిన్ అయితే అలా వేరైపోయాక ఇదైతే మ్యాక్సిమం వేగిపోయినట్టే. దాన్ని అయితే నేను మిక్సీ పట్టేసుకున్నానండి. ఇదిగోండి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ క్లిప్పింగ్ అటు ఇటు అయిపోయిందండి, సారీ. నెక్స్ట్ అయితే నేను పేస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాను కదా. ఇగోండి విశాఖ డైరీవి పన్నీర్ బ్లాక్స్ అనమాట. ఇవి ఒకటి 200 గ్రామ్స్ అలా ఉంటాయన్నమాట. ఇవైతే నేను 3 తెప్పించాను. ఒకటి అయితే 90 రూపీస్ ఉంటుందండి. చూడండి ఇలా ముక్కలుగా అయితే నేను కట్ చేసేసాను. మొత్తం 3 బ్లాక్స్ని కట్ చేసేసాను. పేస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నామండి. పేస్ట్ మాత్రం ఎలా అవ్వాలంటే మనం ఇందాక అన్నీ ఫ్రై చేసుకున్నవి వెన్నని మనం పట్టుకుంటే ఎలా ఉంటుందో అంత మెత్తగా అయితే అవ్వాలండి పేస్ట్ అయితే. పేస్ట్ మెత్తగా అయితేనే కర్రీలోకి పన్నీర్కి టెక్చర్ అనేది బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే మళ్ళీ నేను స్పూన్ బటరు ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. అందులో అయితే పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు అయితే వేసి బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా అయితే అస్సలు ఉండకూడదన్నమాట. చూడండి ఇలాగ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడైతే చూడండి పేస్ట్ అయితే ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని కాసేపు అయితే నేను మూత పెట్టానండి. తరువాత అయితే మూత ఓపెన్ చేసుకొని తగినంత కారం, ఉప్పు ఇంకా కొంచెం పసుపు అయితే నేను యాడ్ చేశాను. ఇగో చూడండి అలా ఉడుకుతుందో. ఇలాంటి డిషెస్ హాలిడేస్ అప్పుడు కానీ ఖాళీగా ఇంట్లో అందరూ ఉన్నప్పుడు కానీ చేస్తే నిజంగా ఇంకా అసలు బయట రెస్టారెంట్కి వెళ్ళాలని కానీ ఏమైనా తెచ్చుకొని తినాలని కానీ అసలు ఆ థాటే రాదన్నమాట. ఇంట్లో అసలు బద్దకించకుండా ఇలాంటివి అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టాలండి ఇంట్లో వాళ్ళకి. చూడండి ఆ పేస్ట్ అంతా అయితే ఆయిల్ తేలేలా ఫ్రై అయిపోయాక ఒక గ్లాస్ 1.5 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నాను. చూడండి పోసుకొని ఇవి మరిగిన తర్వాత అయితే నేను పన్నీర్ ముక్కలు ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా, అవైతే ఇందులో మనం యాడ్ చేసేసుకోవాలండి. చూడండి ఇలాగా ఇవి ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటాయి, ఫ్రై చేయకపోయినా కూడా బాగానే ఉంటాయండి. పన్నీర్ అనేది ఫ్రై చేసుకుంటే మీ ఇష్టం అది, కానీ అవసరం లేదు. నాకు తెలిసి ఇలా కూడా అయితే టేస్ట్ సేమ్గానే ఉంటుంది. చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మనకైతే ఇప్పుడు పన్నీర్ కొంచెం ఉడకాలి కదా, దానికోసం అయితే ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట.
దీనికైతే మోస్ట్లీ అయితే టేస్ట్ అంతా వచ్చేసినట్టేనండి. ఇంకా ఫైనల్గా దీనికైతే ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి, అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అది వేస్తే ఇంకా 100%కి 200% ఇంకా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో. ఇందులో అయితే ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఇందాక చెప్పాను కదా ఒక ఇంగ్రీడియంట్, అదేంటంటే మెంతి ఆకు అండి. కస్తూరి మెంతని ఎండు మెంతి ఆకు అనమాట. అది మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, మార్కెట్లో దొరుకుతుందండి మామూలు గ్రోసరీ షాప్స్లో. అక్కడ అదైతే కొంచెం ఇలా నలుపుకొని ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది, ఎక్కువైతే వేయకూడదు, చేదొస్తుంది. అదైతే యాడ్ చేసేది కదా. మళ్ళీ ఒక స్పూన్ బటర్ అయితే మళ్ళీ వేసాను అనమాట. చూడండి కర్రీ అయితే మాత్రం ఇలా రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ మీకు చూస్తేనే దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది అనుకుంటాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకేముంది, ప్లేట్లోకి రైస్లోకి అయితే సర్వ్ చేసుకొని నేనైతే ఫుల్గా లాగించేసాను. చూడండి అసలు ఎంత టేస్ట్గా ఉందో తెలుసండి. మీరు కూడా ట్రై చేసి నిజంగా నాకైతే చెప్తారు. సేమ్ ఇదే స్టైల్లో అయితే మీరు చేయండి, టేస్ట్ చేయండి, నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. కర్రీ అయితే మాత్రం అదిరిపోయిందండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.